దేవుడు మనకి ఉదయకాలాన్ని అనుగ్రహించినందుకు దేవుడికే వందనాలు. మరి మనందరము కూడా ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం మనం చదువుకుందాం. వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఈరోజు మన వాగ్దానము, దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి యాకోబు దేవుడు సహాయం చేస్తాడు అంటే, దేవుని యొక్క బిడ్డలుగా ఎవరికి యాకోబు దేవుడు సహాయం చేస్తాడు అంటే, యాకోబుకి ఆ రోజు దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు యాకోబు శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుకు సహాయం చేశాడు. యాకోబు దేవుడు సహాయం కావాలంటే ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనము ఆయన అడగాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. అందుకు దేవుని వాక్యం ఏమేమి సెలవిస్తుంది, ఆయన మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులని చెప్తూ ఉన్నాడు దేవుడు. మనుషుల మీద ఆశ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు నిన్ను నిరాశపరుస్తారు. కానీ దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశని దేవుడు నెరవేర్చే దేవుడు, నీ ఆశని తీర్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఎందుకంటే ఆనాడు యాకోబుకు సహాయం చేశాడు, ఈరోజు నీకు నాకు సహాయం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. లోకం మీద కాదు, మనుషుల మీద కాదు, ధనధాన్యాల మీద కాదు, ఈ భూ సంబంధమైన వాటి మీద కాదు, కానీ దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశను తీర్చేది ఆయనే, నిన్ను ధన్యుడిగా చేసేది ఆయనే, ఆయన బిడ్డగా నిలబెట్టేది ఆయనే. కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకో, లోకం మీద ఆశ పెట్టుకోకు, ప్రజల మీద ఆశ పెట్టుకోకు, నీకు ఎవరో ఉన్నారు ఏదో చేస్తారని ఆశ పెట్టుకోకు. నీ ఆశను అంతటిని ఎవరి మీద పెట్టుకోవాలో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? దేవుని మీదే పెట్టుకో, దేవుని అడుగు, దేవుని సహాయం కోసం వెళ్ళు, ఆయన సన్నిధిలోకి రా, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలని ఆశపడు. ఆయన సన్నిధిలో నీకు సహాయం ఆయనే చేయగలడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు కాబట్టి, ఆయన ప్రేమమయుడు కాబట్టి, ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుకనే నీకు నాకు సహాయం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు. ఈరోజు మన ఈ వాగ్దానాన్ని మరి స్వతంత్రించుకుందామా? ఆయన బిడ్డలుగా ఆయన మీద ఆశ పెట్టుకుందామా? ఆయన సహాయం కోరుదామా? ఆయన బిడ్డలుగా ఆయన్ని స్తుతిద్దామా? ఆయన ఆరాధిద్దామా? ఆయన బిడ్డలుగా నీవు నేను ఆయన బలమైన ప్రేమలో మనం నిలవాలని ఆయన యొక్క ఆశ. మనము కూడా ఆయన మీద ఆశ పెట్టుకుందాం, మనము కూడా ఆయన్నే స్తుతిద్దాం, మనము కూడా ఆయన సహాయమే కోరదాం. ఆయన సహాయాన్ని కోరుకొని ఆయన బిడ్డలుగా నిలవాలని దేవుని యొక్క ఉద్దేశము. మనము కూడా రీతిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన. ఈరోజు మా సహాయకుడు నీవే, మా ఆశ నీ మీద పెట్టుకోవాలి నాయన. భూ సంబంధమైన ప్రజల మీద కాదు నాయన, భూ సంబంధం మీద నాయన, లోక సంబంధమైన ఆలోచనల మీద కాదు ప్రభా. మా ఆశ మీరై ఉన్నారు, మా ఆశను తీర్చే దేవుడు మీరై ఉన్నారని తండ్రి గ్రహించడానికి, గుర్తెరగడానికి సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని వినిన ప్రతి బిడ్డ కూడా మీ మీద ఆశ పెట్టుకోవాలి, మీ మీద వారి జాసని నాయన నిలపాలి, మీతో వారి సంబంధాన్ని పెట్టుకోవాలి, మీ సహాయాన్ని వారు కోరాలని నాయనా మీరు ఆశపడుతున్నారు. మా ఆశని మీరు తీరుస్తారని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రవ్వా. ఎవరు యాకోబు దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు గొప్పవాడని ప్రవ్వా ఆశపడతారు. అట్టి గొప్ప ధన్యతని ఇచ్చే దేవుడు వారిని నమ్మడానికి సహాయం చేయి ప్రభా. మేము నమ్మినట్టు అనేకులు నమ్మి నిన్ను స్తుతించేవారుగా పెట్టండి ప్రభా. మా ఆశ మీరు, మా జాస మీరు, మా యొక్క శాశ్వతమైన అయ్యా నాయనా ఆ బహుమానం మీరై ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు యేసయ్యా. అటు ఆశీర్వాదంతో ప్రతి బిడ్డని మీరు నింపండి అయ్యా, దీవెనతో మీరు నింపండి నాయన, మీ కృపతో బలపరచండి ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మరొక్కసారి మీ మీద ఆశ పెట్టుకొని నాయన మిమ్మల్ని అడగడానికి ప్రతి బిడ్డకి నీ జ్ఞానం అనుగ్రహించి మహిమ పొందమని ఈరోజు మాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇదిగో అల్పురాలు అయోగ్యురాలు నా ప్రార్థన చేర్చుకున్నందుకు నీకు మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.